ఓటుకు నోటు ఇష్యూలో కీలకంగా మారిన ఫోరెన్సిక్ రిపోర్ట్ను త్వరగా తెప్పించే పనిలో పడింది ఏసీబీ. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులే ఇంపార్టెంట్ కావడంతో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే అందరి చూపు పడింది. సాధ్యమైనంత త్వరగా ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు ఎఫ్ఎస్ఎల్ అధికారులు. అటు ఇవాళ ఏసీబీ విచారణకు అటెండ్ కాలేనట్టు లెటర్ రాశారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఓటుకు నోటు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మెయిన్ గా ఆడియో, వీడియో టేపుల్లో రికార్డైన నిజాలు బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఒరిజినల్ టేపులను కాపీ చేసిన ఫోరెన్సిక్ అధికారులు ఒరిజినల్ టేపులను లైబ్రరీలో దాచిపెట్టారు. కాపీ చేసిన సీడీలతో టెస్టులు స్టార్ట్ చేశారు. 3 పద్ధతుల్లో టేపులను టెస్ట్ చేస్తున్నారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్. టేపులు ఒరిజినలా కాదా, ఒకవేళ వేరే వాయిస్ తీసుకుని దీనికి యాడ్ చేసి కట్ పేస్ట్ పద్ధతిలో టేపులు తయారు చేశారా అనే యాంగిల్లో పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆడియో ట్రాక్స్ ను ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ తో పాటు చంద్రబాబుదిగా చెబుతున్న వాయిస్ ను 3 టీములుగా విడిపోయిన అధికారులు పరిశీలిస్తున్నారు. ఆడియో టేపులకు సంబంధించిన పూర్తి స్థాయి ఫోరెన్సిక్ రిపోర్టు రావాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఆడియో, వీడియో టేపులే కీలక ఆధారం కావడంతో త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులను కోరింది ఏసీబీ. దీంతో ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ప్రైమరీ రిపోర్టును ఏసీబీ కోర్టుతో పాటు ఏసీబీ ఆఫీస్ కు పంపిస్తామని చెబుతున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత శాంపుల్ వాయిస్ టెస్ట్ కోసం కోర్టులో పిటిషన్ వేసే ప్లాన్ లో ఉంది ఏసీబీ. మరోవైపు ఇవాళ ఏసీబీ విచారణకు అటెండ్ కావాల్సిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అనారోగ్య కారణాలతో ఎంక్వైరీకి రాలేకపోతున్నానని ఏసీబీకి లెటర్ రాశారు. 10 రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, ఆ తర్వాత ఏసీబీ ఆఫీస్ కు వస్తానని లెటర్లో సండ్ర తెలిపారు. ఇప్పటికే సండ్ర ఏసీబీ ముందు హాజరు కావాల్సిన టైం కూడా ముగిసిపోయింది. అయితే ఇప్పుడు సండ్ర రాసిన లెటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఏసీబీ నోటీసు ఇష్యూ చేసింది. దీనిపై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే లీగల్ నోటీసు ద్వారానే ఆన్సర్ చేయాల్సి ఉంటుందని లా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ సండ్ర వెంకట వీరయ్య అలా కాకుండా తన లెటర్ హెడ్ పంపించారు. దీంతో ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.